when it comes to stress, your magnesium plays a major role. సో ఎప్పుడైతే మీకు స్ట్రెస్ ఎక్కువ అవుతుంటుందో అప్పుడు మీ మెగ్నీషియం అనేది తగ్గుతూ ఉంటుంది. సో ఈ మెగ్నీషియం ఏం చేస్తుందంటే మీ సెంట్రల్ నర్వస్ సిస్టమ్కి సపోర్ట్ చేస్తుంది. సో ఎప్పుడైతే మీరు ఓవర్ స్ట్రెస్గా, ఓవర్ యాంగ్జైటీగా, లేకపోతే బాధలో ఉన్నారనుకోండి, అప్పుడు ఆటోమేటికల్లీ మీ మెగ్నీషియం అనేది తగ్గిపోతుంది. మీ మెగ్నీషియం తగ్గిపోవడం వల్ల మీ నర్వస్ సిస్టమ్ అనేది దాని పనులు సరిగా చేసుకోలేకపోతుంది. సో దానివల్ల మీకు యాంగ్జైటీ, ఒత్తిడి, ఆందోళన, భయము ఇలాంటి నెగటివ్ ఎమోషన్స్ అనేవి ఎక్కువగా మీకు మీ హార్మోన్ల అసమతుల్యత కూడా రీజన్ అవుతుంది. కాబట్టి సో ఇక్కడ మీరు డైలీ ఇంటేక్ ఆఫ్ మీ మెగ్నీషియం ఎలా ఉండాలంటే ఫిమేల్స్లో, ఆడవారిలో ముఖ్యంగా 320 mg పర్ డే కావాలి. మగవారిలో మీకు 420 mg పర్ డే అనేది అవసరం పడుతుంది. అండ్ మీకు కావాల్సిన ఫుడ్ ఏంటంటే న్యాచురల్గా మీకు మెగ్నీషియం రిచ్ ఫుడ్ ఎక్కడి నుంచి వస్తుందంటే స్పినాచ్, ఆల్మండ్స్, అవకాడో, క్యాష్యూస్ నుంచి వస్తుంది, పీనట్స్ పాల నుంచి వస్తుంది, టోఫు నుంచి వస్తుంది, తర్వాత బ్రౌన్ రైస్ నుంచి వస్తుంది, మిల్లెట్స్ నుంచి వస్తుంది, అండ్ బనానాస్, ఆప్రికాట్స్, ఇంకా పంప్కిన్ సీడ్స్, డార్క్ చాక్లెట్స్, చికెన్ బ్రెస్ట్ అండ్ ఓట్స్, వీటిలోంచి న్యాచురల్గా మీకు మెగ్నీషియం అనేది మెగ్నీషియం అందుతుంది. అండ్ మీకు మెగ్నీషియం సప్లిమెంట్స్ ఏవి వాడాలి అనే దాని గురించి మీకు తెలుసుకోవాలంటే కింద మెసేజ్ చేయండి, నేను మీకు పంపిస్తాను. కావాల్సింది మీ మెగ్నీషియం తగ్గుతూ ఉంటే మీ ఆందోళన, మీ చికాకు, మీ కోపం పెరుగుతుంది. అండ్ ఆడవారిలో మెన్స్ట్రువల్ సిండ్రోమ్స్ అంటే పీరియడ్స్ టైంలో మీరు ఎక్కువగా చికాకు, కోపంలో ఉండడానికి కూడా దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద రీజన్. సో మీ మెగ్నీషియం మీ నర్వస్ సిస్టమ్ ఎప్పుడైతే మోర్ స్ట్రెస్గా ఉంటారో అప్పుడు మీకు మోర్ మెగ్నీషియం అనేది అవసరం పడుతుంది. ఎక్కువగా స్ట్రెస్లో ఉంటే ఎక్కువగా మెగ్నీషియం అనేది కావాలి. అండ్ దీంతోపాటు మీకు నిద్ర కూడా సరిగా పట్టకపోతే దానికి కూడా రీజన్ మీ మెగ్నీషియం తగ్గడమే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.